అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీరు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఎలాంటి గుడ్ న్యూస్ మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఓకే ఓకే ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 5 of Wands, 8 of Cups, Ace of Wands, 6 of Wands, 9 of Cups. ఇంకొకటి తీసుకుంటాను. లాస్ట్ వచ్చేసి 7 of Cups చూపిస్తుంది. సో ఎలాంటి గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు? చాలా స్ట్రాంగ్గా కొంతమందికి ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఏంటి అని అంటే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో రాబోతుంది. స్పెషల్లీ కెరియర్కి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ వస్తుంది అన్నట్లయితే చూపిస్తుంది. సో చాలా చాలా స్ట్రాంగ్, పాజిటివ్, ఫుల్ పొటెన్షియల్ ఉన్న కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి డెఫినెట్లీ క్రియేటివ్గా ఉండేది అండ్ మీకు మనసుకు నచ్చే కైండ్ ఆఫ్ అనమాట. సో కాబట్టి ఈ న్యూ బిగినింగ్, ఈ కెరియర్ ఆప్షన్ ఏదైతే వస్తుందో ఇది మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ని తీసుకొని వస్తుంది, కాన్ఫిడెన్స్ని తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా మీ మీద మీకు బిలీఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అంటే ఏంటి అని అంటే ఇప్పుడు వరకు మీరు స్ట్రగుల్గా నచ్చని వర్క్ చేస్తూ ఉన్నారు అని అంటే దానికి సంబంధించి లైక్ ఇంకా బాధపడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ న్యూ బిగినింగ్ వచ్చిన వెంటనే కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, ఇక ఈ నాకు నచ్చిన ఫీల్డ్లో వచ్చింది, సో నేను దీంట్లో సెటిల్ అవ్వచ్చు, ఈ వర్క్ చేయొచ్చు అన్నట్లు అనమాట. సో కాబట్టి ఇలాంటి ఎక్సైటింగ్ న్యూ బిగినింగ్ మీకు క్రియేటివ్ ఫీల్డ్లో మీ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి తొందరలో వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్లు ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 5 of Wandsతో కొంతమందికి ఎస్ న్యూ బిగినింగ్ చూపిస్తుంది, కొత్త వర్క్ సిచ్యువేషన్ వచ్చేది ఉంది. లేదు కొత్త వర్క్లో వద్దు, సేమ్ వర్క్లోనే కంటిన్యూ అవ్వాలి అని అంటే కనుక అలాంటి వాళ్ళకు మీ కెరియర్లో ప్రస్తుతానికి ఫైట్స్ నడుస్తూ ఉంది, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, మిమ్మల్ని కిందికి లాగి పారేయాలని చెప్పేసి ప్రెషర్ ఎక్కువగా ఉండడం లాంటిది ఇలా అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది, వర్క్లో పీస్ లేదు అని అంటే కనుక దీనికి సంబంధించి ఈ ఫైట్స్ అన్నది ఎండ్ అవుతుంది మీకు తొందరలో. ఫైట్స్ అన్నది ఎండ్ అయిపోయి సొల్యూషన్స్ రీచ్ అవుతారు. కాంపిటేటివ్గా ఏదైనా ఉంది, మీరు వేరే వాళ్ళతో పోటీ పడుతున్నారు అని అంటే ఇందులో మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్, మీరు ఈ కాంపిటీషన్లో విన్ అయ్యే ఛాన్సెస్, మిమ్మల్ని చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఈ కాంపిటీషన్ ఎండ్ అయిపోయి, ఈ ఫైట్స్ ఎండ్ అయిపోయి సొల్యూషన్స్ వస్తుంది మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో. కొంతమందికి ఏంటి అని అంటే ఆల్రెడీ కాంపిటీషన్ వచ్చేసి ఏదైనా ప్రమోషన్కి, శాలరీ హైకి ఇలాంటిదంటే దానికి సంబంధించి కూడా న్యూ బిగినింగ్ అంటే వేరే పోస్ట్కి వెళ్ళడం, వేరే పొజిషన్కి వెళ్ళడం, సో అలాంటిది జరిగే పాసిబిలిటీ కూడా ఉందన్నమాట. సో ఓవరాల్గా కెరియర్లో ఒక కైండ్ ఆఫ్ సక్సెస్, కెరియర్లో రికగ్నిషన్ రావడము, మిమ్మల్ని నోటీస్ చేయడం అనేది చూపిస్తుంది. సో 6 of Wands క్రియేటివ్ ఫీల్డ్లో మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అని అంటే మేబీ మీ వీడియో ఏదైనా వైరల్ అయిపోవడం లాంటిదో, మిమ్మల్ని నోటీస్ చేయడం, పీపుల్ మీ వర్క్ని అప్రిషియేట్ చేయడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ అనమాట. సో ఈ న్యూస్ కూడా మీరు రిసీవ్ చేసుకోవడం ఒక్కసారిగా మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఈ సక్సెస్ వచ్చింది, నాకు నా మీద చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి ఫీలింగ్ అనమాట. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్లు మెసేజ్. సో ఈ రికగ్నిషన్, ఈ అప్రిషియేషన్ కూడా మీరు తొందరలో రిసీవ్ చేసుకుంటారు. కొంతమందికి ఇది మీరు వర్క్ సిచ్యువేషన్కి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అప్రిషియేషన్. అండ్
కొంతమందికి వచ్చేసి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ప్రైజ్ చేయడము, ఇంట్లో మీరు మీ ఇంపార్టెన్స్ గురించి ట్రై చేస్తూ ఉన్నారు, అంటే గెయిన్ చేయాలి అని చెప్పేసి ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు అని అంటే ఇంట్లో కూడా మీ వాల్యూని, మీ వర్త్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. సో మీకు ఆ వాల్యూ పెరుగుతుందనమాట. సో అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి, అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు చాలా స్ట్రాంగ్గా మంచి రికగ్నిషన్, కొత్త ఆపర్చునిటీస్ రావడము, మీకు ఇందులో సక్సెస్ రావడము. సో అంటే మీ వర్క్కి, మీ హార్డ్ వర్క్కి ఫలితం ఉంటుందన్నమాట ఇప్పుడు. సో ఇలాంటిది కూడా మీరు, ఈ గుడ్ థింగ్స్ కూడా మీరు, ఈ గుడ్ న్యూస్ కూడా మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే కెరియర్కి సంబంధించి ఒక కైండ్ ఆఫ్ బ్లాస్ట్, ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేది, అంటే కొత్త వాళ్ళకి కొత్త ఛాన్సెస్, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఫైట్స్ ఎండ్ అయిపోవడము, ప్రమోషన్స్ లాంటివి, అండ్ ఇంకొంతమందికి సక్సెస్, ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సక్సెస్ సైడ్ వెళ్ళడము. సో కెరియర్లో మంచి చేంజెస్ అనేది, పాజిటివ్ చేంజెస్ అనేది రాబోతుంది. సో ఇది వచ్చేసి మీకు చాలా స్ట్రాంగ్ గుడ్ న్యూస్ అనమాట యూనివర్స్ నుంచి, మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది. సో కొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే, ఇది కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ ఎలా చెప్పొచ్చు అని అంటే, ఎమోషనల్లీ మీరు వాకింగ్ అవే, మూవ్ ఆన్ అయిపోతున్నారు. స్పెషల్లీ ఎమోషనల్లీ మీకు ఎక్కడైతే డీపర్ మీనింగ్ లేదో, ఎమోషన్స్ జస్ట్ కనెక్షన్ ఉన్నాయంటే ఉంది, అందులో మీనింగ్ లేదు, క్యాజువల్గా ఉండడము, జస్ట్ బర్డన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము. సో ఇలాంటిది ఉంది, ఈ కనెక్షన్స్ ఉన్నాయి, స్ట్రగుల్ చేస్తుంది, ఎవరన్నా అవ్వచ్చు. అది బ్యాడ్ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళతోనే సరిగా పడకపోవడము, ఎవ్రీ టైం గొడవలు పడుతూ ఉండొచ్చు. కొంతమందికి ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ ఓవర్గా అయిపోయి ఎలా అనంటే ఇంకా మీరు డ్రైన్ అవుతూ ఉన్నారు, అంటే ఇంకా అది నచ్చట్లేదు మీకు ఆ ప్లేస్లో. సో అలా ఏదైనా ఉంది అని అంటే, ఈవెన్ రిలేషన్స్కి సంబంధించి కూడా మీనింగ్లెస్ అనిపిస్తుంది కనెక్షన్, అంటే ఇద్దరు కనెక్ట్ అవ్వట్లేదు, జస్ట్ ఊరికే ఉన్నాము అంటే ఉన్నాము అన్నట్లు ఉంటుంది చూడండి, అలాంటిదన్నమాట. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే, మీరు ఇప్పటి వరకు ట్రై చేశారు ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి, లేదంటే మాట్లాడాలి, ఇంకా మీరు ఎమోషనల్లీ తీసుకోలేరని చెప్పి, కానీ ట్రై చేసినా దానికి సంబంధించి యాక్షన్ తీసుకోలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ నెక్స్ట్ కొద్ది టైంలో మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి, లైక్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి వాక్ అవే చేస్తున్నారు, పాజిటివ్ సైడ్కి మూవ్ అవుతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో ఎందుకు ఇది గుడ్ న్యూస్ అని అంటే, రిలీఫ్ వస్తుంది, పీస్ వస్తుంది, ఎమోషనల్లీ డ్రైన్ అవ్వకుండా మీ ఫ్రీడమ్ మీకు ఉంటుందన్నమాట. సో కాబట్టి అది మీరు క్లారిటీ సైడ్, న్యూ బిగినింగ్ సైడ్, ఫుల్ పాజిటివిటీ, హ్యాపీనెస్ సైడ్ వెళ్తున్నారు. సో అందుకనేది మీకు గుడ్ న్యూస్. అన్నెసెసరీ టాక్సిక్ కనెక్షన్స్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే, 7 ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైనా పర్సన్ లైక్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ లాగా పెట్టుకోవడము, మిమ్మల్ని రిజెక్ట్ చేసేసి లైక్ డెసిషన్ తీసుకోకుండా ఉండడము, ఇలా అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఎవరైనా మీతో చేశారు, సమ్ సార్ట్ ఆఫ్ లైక్ వేరే సిచ్యువేషన్స్ని చూస్ చేసుకుంటూ ఉండడం అనమాట. సో ఇలాంటిది ఏదైనా జరిగింది అని అంటే, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే కొంచెము ఆలోచిస్తున్నారు, అంటే మీతో వీళ్ళకు హ్యాపీగా ఉంది, ఎమోషనల్లీ మీరు ఈ పర్సన్కు హ్యాపీనెస్ని తీసుకొని వస్తారు, కనెక్ట్ అవుతారు. సో కాబట్టి అలాంటి పర్సన్ ఏంటి అని అంటే, మీరు వీళ్ళకు విష్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పేసి ఆలోచించడం అనమాట. సో మీరు వీళ్ళకు కైండ్ ఆఫ్ మీ వల్ల వీళ్ళకు హ్యాపీనెస్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు అర్థం చేసుకుంటారు. సో ఇది ఈ పర్సన్కి అర్థమవుతుంది, ఎవరైతే ఆప్షన్ లాగా చూడడం లాంటిదో, డెసిషన్ తీసుకోకుండా ఉండడం లాంటిదో అలాంటి పర్సన్. సో అలా ఉంటూ ఈ పర్సన్ వాక్ అవే చేయడం మీ కనెక్షన్ నుంచి, అంటే వెళ్ళిపోవడము, రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా డ్రైన్ చేసేసి వెళ్ళిపోవడం. సో అలాంటిది ఏదైనా ఉంది సిచ్యువేషన్ అంటే, ఈ పర్సన్ ఇప్పుడు స్పెషల్లీ మీరు వీళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్, అంటే మీరు వీళ్ళకు హ్యాపీనెస్ని తీసుకొని వస్తారు, మీతో ఉంటే బాగుంటుందని చెప్పేసి రియలైజ్ అవుతున్నారు. అంటే ఒక ట్రెజర్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను నా లైఫ్ నుంచి వదిలిపెట్టేసుకున్నానే అని చెప్పేసి రియలైజ్ అవ్వడం అనమాట. సో కాబట్టి ఎవరైతే ఇలా ఆప్షన్ లాగా పెట్టి వాక్ అవే చేశారో, ఈ పర్సన్ మీ వాల్యూని ఇప్పుడు మీ గురించి అర్థం చేసుకొని తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది కొంతమందికి. వాళ్ళు మళ్ళీ అపాలజీతో రావడం లాంటిదో, మీతో బాగుండాలని చెప్పేసి అడగడం లాంటిదో, హ్యాపీగా ఉండాలి, కలిసి ఉందామని చెప్పి అడగడం లాంటిదో. సో ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ న్యూస్ వచ్చేసి మీరు చాలామందికి ఇది నెక్స్ట్ ఒక
ఒక 4 వీక్స్ వరకు, మోస్ట్లీ 2 వీక్స్ టు 4 వీక్స్ వరకు జరిగే పాసిబిలిటీ ఉంది. చిన్న చిన్న చేంజెస్, బట్ డెఫినెట్లీ ఈ గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు మెసేజ్ అనమాట. కాబట్టి మీరు కూడా ఇది ట్రస్ట్ చేసి సేమ్ అదే పాత్లో అలైన్డ్గా ఉంటూ ఇవన్నీ మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి. ఖచ్చితంగా కమెంట్లో ఐ క్లెయిమ్ దిస్ మెసేజెస్ అని చెప్పేసి అఫర్మ్ చేసి కమెంట్ చేయండి. ఓకే, మరి ఇంకా ఎలాంటి న్యూస్ ఉన్నాయో చూద్దాము. ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ మీరు తొందరలో వినబోతున్నారు. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ అదర్ గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ వెరీ సూన్. అండ్ టారో కోర్సెస్కి సంబంధించి ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇంతకుముందు రీడింగ్స్లో. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి డైరెక్ట్లీ మార్చ్లోనే ఉంటుంది. నెక్స్ట్ నేను చెప్తాను. స్లాట్స్ అన్నీ మీకు ఎవరికైనా తెలుసుకోవాలన్నది కోర్సెస్కి సంబంధించి అంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. సేమ్ డిస్క్రిప్షన్లో ఏదైతే నంబర్ మెన్షన్ చేశానో అదే నెంబర్కు వాట్సాప్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మంత్లీ ఓన్లీ 2 స్లాట్స్ మాత్రమే ఉంటుంది. సో మార్చ్లో న్యూ స్లాట్స్ ఉంది, ఇంకా బుక్ అవ్వలేదు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి గ్రూప్ టారో క్లాసెస్ అయితే కాదు, ఇది 1-on-1 పర్సనల్ టారో క్లాసెస్ అనమాట. అంటే ఓన్లీ 1 పర్సన్కి మాత్రమే కంప్లీట్లీ నా టైం అంతా ఇవ్వడము, కంప్లీట్లీ వాళ్ళ మీదనే ఫోకస్ అంతా ఉంటుందన్నమాట. సో డీటెయిల్స్ కావాలి అని అంటే మీరు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, ఇంకా ఎలాంటి న్యూస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు? వండర్స్, ట్రూత్, voyage, విజ్డమ్, ఇంకోటి వచ్చేసి రిలాక్సేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ స్టిల్నెస్ చూపిస్తుంది. పీస్ రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు తొందరలో. ఆ బ్యాలెన్స్ వస్తుంది, అంటే ఏదైతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి బయటికి రావడం, కొంచెం రిలీఫ్ అనమాట, రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట మీకు. అంటే మీకోసం మీకు టైం దొరికినట్లు, అన్నెసరీ డ్రామా నుంచి బయటికి రావడం అనమాట. సో అది జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు కూడా మీకు మెసేజ్. సో ఈ టైంలో మీరు విజ్డమ్ని కూడా గెయిన్ చేస్తున్నారు. థింగ్స్ గురించి, వరల్డ్ గురించి, డీపర్ మీనింగ్ గురించి తెలుసుకోబోతున్నారు. మేబీ త్రూ బుక్స్ ద్వారానో, వీడియోస్ చూడడం వల్లనో, ఇంకా ఏదైనా సరే పెద్దవాళ్ళతో మాట్లాడడమో, ఈ విధంగా అనమాట. సో విజ్డమ్ అనేది కూడా మీరు గెయిన్ చేయబోతున్నారు, ఏదో నేర్చుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా సరే నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనం దేని గురించి అయితే లైఫ్లో సఫర్ అవుతూ ఉన్నామో దాని నుంచి బయటకు వచ్చేయడం, అవి ఇంపాక్ట్ చేయవన్నమాట మనకు. సో కాబట్టి ఆ విజ్డమ్ని, అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు, విజ్డమ్ని గెయిన్ చేయబోతున్నారు. కాబట్టి మీరు రిలాక్స్డ్గా ఉండడం అనమాట. సో ఇది తెలుసుకున్నాను, నేను దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో అందుకే విజ్డమ్ వల్ల రిలాక్స్ అవుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. కొంతమందికి ట్రూత్, మీరు ఈ ట్రూత్ని మీ ఓన్గా రియలైజేషన్, మీ ఓన్గా తెలుసుకోబోతున్నారు. అండ్ కొంతమందికి ఏదో ఎవరైనా మీ నుంచి దాచిపెడుతున్నారు, ఏదైనా చెప్పాలి అని అంటే ట్రూత్ మీరు నిజం తెలుసుకునే ఛాన్సెస్ ఉంది. ట్రూత్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. డెఫినెట్లీ వండర్స్ వచ్చేసి నేను ఇలాంటి మెసేజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఓపెన్ మైండెడ్తో ఉండండి అంటాను. ఎందుకు అనంటే మీరు ఊహించుకున్నట్లు వండర్స్ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. వండర్స్ యూనివర్స్ డిసైడ్ చేసినట్లు, ఏదైనా యూనివర్స్ డిసైడ్ చేసినట్లే నడుస్తుంది. కాబట్టి ఇది మెసేజ్ వచ్చిన వెంటనే ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో అనుకోకండి. జస్ట్ న్యూట్రల్ ప్లేస్లో ఉండి నా లైఫ్లో వండర్స్ వస్తుంది, సో ఏ విధంగా అయినా సరే నేను రిసీవ్ చేసుకుంటాను అని చెప్పేసి అలా అనమాట. సో వండర్స్ వస్తుంది. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. పర్సనల్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు, లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఇది పెద్దది కాదు, బట్ నాకు చిన్న ఏదైనా సరే థింగ్ ఎలా అంటే బ్యూటిఫుల్, ఎలాంటి జడ్జ్మెంట్లకి ఇది ఇంతే ఉంది అలా ఉండదు. సో నాకు ఒక డ్రెస్ కావాలన్నమాట. మీకు ఈ మూవీ తెలుసు రైట్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, త్రిష ఆ సాంగ్లో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటుంది, అది మ్యూజిక్లో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది రైట్. సో అక్కడ అనమాట ఎగ్జాక్ట్ సేమ్ రెప్లికా ఉన్న డ్రెస్ నాకు కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఈ లాస్ట్ ఒక ఎప్పుడు 1 year బ్యాక్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే అలాంటి సేమ్ టు సేమ్ అన్నీ దానికి మ్యాచ్ అయ్యేలాగా అన్నీ తీసుకొని కార్ట్లో యాడ్ కూడా చేసి పెట్టేశాను నేను. ఎగ్జాక్ట్ డ్రెస్, ఎగ్జాక్ట్ రెప్లికా, ఆ బ్లాక్ అండ్ వైట్ది చాలా బాగుంటుంది రైట్. సో అదనమాట తీసుకుందామని పెట్టుకున్నాను. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే
నేను మా మరదర్ ఇంటికి వెళ్ళాననమాట. రాఖీ పండగకు అని చెప్పేసి వెళ్ళాను ఆ రోజు. వెళ్తే ఏమైంది అని అంటే, మా మరదలు నా కోసము ఎగ్జాక్ట్లీ నేను అసలు తనకి ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. ఎగ్జాక్ట్ రెప్లికా నేను ఏదైతే డ్రెస్ కార్ట్లో యాడ్ చేసి పెట్టానో అది నాకు మా తమ్ముని ద్వారా గిఫ్ట్ ఇప్పించింది. అంటే రాఖీ పండగ గిఫ్ట్ ఇప్పించింది. అసలు నేను ఆ డ్రెస్ చూసి షాక్. అంటే నేను తీసుకోవాలనుకున్నాను. చూడండి, మేనిఫెస్టేషన్ అంటే అది మీరే మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే మీరే తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ విధంగా మీ లైఫ్లోకి వస్తుందన్నమాట. సో నేను కొనలేదు, నేను డబ్బులు స్పెండ్ చేయలేదు, కానీ అది వచ్చేసింది. ఆ డ్రెస్ నేను అనుకున్నాను, అది వచ్చేసింది. ఎగ్జాక్ట్ రెప్లికా వచ్చిందనమాట డ్రెస్. అది వండరే, రైట్? అంటే వేరేలాగా ఏదైనా ఇచ్చినా సరే అనుకోవచ్చు. నేను ఏదైతే సెలెక్ట్ చేసుకుని కార్ట్లో యాడ్ చేసి పెట్టానో అదే డ్రెస్ తను తీసుకొచ్చింది. యాజ్ ఇఫ్ ఏదో నేను చెప్పినట్లు అనమాట. నేను షాక్ అయిపోయాను. మళ్ళీ అక్కడితో ఆగిపోలేదు అది, ఓకే. సో దాన్ని కంటిన్యూ జరిగింది. తర్వాత ఆ డ్రెస్ తీసుకొని నేను అసలు ఫుల్ హ్యాపీ. అసలు ఇంకా మీకు ఇప్పుడే అర్థమవుతుంది నా వాయిస్లో ఎక్సైట్మెంట్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ని కలుద్దాము అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే, నేను ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చినప్పుడు దానికి ఇయర్ రింగ్స్ సిల్వర్ కలర్ది తీసుకుందాము, మ్యాచ్ అవుతుంది, ఈవినింగ్ వెళ్ళి తీసుకుందాము అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ నా ఫ్రెండ్కి ఏమైందో మరి, ఏం మెసేజ్ వచ్చిందో తెలీదు యూనివర్స్ నుంచి. తను పెద్దవి సేమ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకొని వచ్చి, నాకు ఎందుకు ఇవి నీకోసం తీసుకోవాలనిపించింది, ఇవి తీసుకో అని చెప్పేసి ఇచ్చిందనమాట. అసలు చూడండి, అది ఎంత వండర్ అనుకోవాలి. డ్రెస్ వచ్చేసింది, దానికి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చింది, నేను ₹1 కూడా స్పెండ్ చేయలేదు దాంట్లో. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. వండర్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయదు ఇలా జరుగుతుందేమో, ఈ పర్సన్ వస్తారేమో, మెసేజ్ సెండ్ చేస్తారేమో, లేకపోతే నా లైఫ్లో మనీ వస్తుందేమో, ఇలా మీరు అనుకుంటే అది వండర్ అవ్వదు. అది ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది. అప్పుడు సర్ప్రైజింగ్ అనిపించదు. యూనివర్స్కి తెలుసు మనల్ని ఎలా సర్ప్రైజ్ చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో మనము న్యూట్రల్ ప్లేస్లో ఉండి వదిలిపెట్టేసారు యూనివర్స్కి. అంటే చాలా ఫ్లోయింగ్లో ఉండాలన్నమాట. అప్పుడు అన్ని థింగ్స్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే వండర్స్ వస్తున్నాయి అని అంటే, న్యూట్రల్లో ఎలా అంటే ఎస్ వస్తున్నాయి అని బిలీవ్ చేసేసి, బిలీవ్ ఉంటే చాలు, ఆటోమేటిక్లీ జరుగుతుంది అనమాట. బిలీఫ్ ఈజ్ ద హయ్యెస్ట్ వైబ్రేషన్. మీరు బిలీవ్ చేస్తే ఏదైనా సరే జరుగుతుంది. ఏ విధంగా అయినా సరే, మనీ అయినా సరే, అబండెన్స్ అయినా, లేకపోతే లవ్ అయినా, ఏదైనా ఇలాగే అట్రాక్ట్ చేస్తారు. మీరు అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ మీ లైఫ్లోకి వస్తుంది అనమాట. ఓకే. సో ఎగ్జాక్ట్లీ సేమ్ అలా వండర్స్ వస్తున్నాయి. పాజిటివ్గా ఉండి రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఏది వచ్చినా సరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. సో వండర్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఇంకో మెసేజ్. ఓకే. అండ్ లాస్ట్ వచ్చేసి వాయాజ్. సో కొంతమందికి మీరు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో, ఒక అడ్వెంచర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. బట్ మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. గుడ్ న్యూస్, రైట్? సో ఈ అడ్వెంచర్ మీకు మనస్ఫూర్తిగా హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది అనమాట. షిఫ్ట్ అవుతున్నందుకు ఓల్డ్ ఎనర్జీస్ నుంచి, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చాను అన్న ఆలోచన. అండ్ కొంతమందికి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అని అంటే ట్రావెల్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఏదైనా డెస్టినేషన్ ట్రావెల్ ఉంది అని అంటే కనుక సేమ్ ఇది కూడా అంతే. ఇలాంటివి చాలా జరిగాయి యాక్చువల్లీ నా లైఫ్లో. మనము క్రియేట్ చేయాలి. నేను దీని గురించి ఎప్పుడైనా మాట్లాడతాను. నాకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా కూడా వచ్చాయి పర్సనల్ రీడింగ్లో. మన లైఫ్ డెస్టిన్డా లేకపోతే క్రియేట్ చేస్తున్నామా ఎలా అని చెప్పేసి. సో దీనికి సంబంధించి డ్రీమ్స్ మీనింగ్ ఏంటి, ఎందుకు మనకి ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి, దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో అలా అనమాట. మేనిఫెస్టేషన్ బిలీఫ్ నుంచి వస్తుంది. సో సేమ్ ఎగ్జాక్ట్లీ ట్రావెల్ గురించి కూడా అలా చాలా జరిగాయి. సో ఏదైనా ఉంది అంటే బిలీవ్ చేయండి, ఆటోమేటిక్లీ యూనివర్స్ అది తీసుకుని వస్తుంది. అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మీకు అనవసరం అనమాట. యూనివర్స్ ఏంటంటే, నువ్వు బిలీవ్ చేసావు కదా, ఆ వర్క్ నా చేతిలో పెట్టేసావు కదా, ఇప్పుడు అది రియాలిటీలోకి నేను తీసుకొని వస్తాను అన్నట్లు అనమాట. సో బిలీవ్ చేస్తే అది రియాలిటీలోకి వచ్చేస్తుంది. ఓకే. సో ఎనీవే, ఇవి వచ్చేసి గుడ్ న్యూస్. మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా మీ లైఫ్లోకి క్లెయిమ్ చేసుకోండి. అండ్ నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.